దేవుడు మన హృదయంలో ఉంటే ఇష్టపడ్డాం అనుకోండి, ఆయన వదులు ఉండలేం. నిజంగా ఆయన మన హృదయంలో ఉండాలని ఆయన ఇష్టపడితే ఆయన వదులు ఉండగలమా? ఉండలేం. అప్పుడు అంటాం, ప్రభా నాతో ఉండు ప్రభా, నా హృదయంలో ఉండు తండ్రి, నా హృదయాన్ని నీకు అనుకూలమైనదిగా ఉంచుతా. నా హృదయం నీ ఆలయం ప్రభు, నీ వాక్యానికి ఆలయం. నా హృదయమే నీ మందిరం. నా హృదయ మందిరంలో నిత్యం నీ ఉండాలి. నువ్వు ఉండటానికి అనుకూలమైన ప్లేస్గా నేను మారుతాను. అందుకే ప్రభు నీ హృదయం అనే తలుపునంత నిలబడి ఏం చేస్తున్నాడు? భక్తి అంటే అక్కడే ప్రారంభమవుతుంది. అసలు భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది అనుకుంటున్నావు నీ జీవితంలో? నువ్వు ప్రభువుకి నీ హృదయంలో చోటిచ్చిన దగ్గర నుంచి నీ భక్తి జీవితం స్టార్ట్ అయినట్టు లెక్క. నువ్వు ఎప్పుడు నీ హృదయంలో ప్రభువుకు చోటిస్తావో అప్పుడు నుంచే నీలో పశ్చాత్తాపం వచ్చేస్తుంది, పాపభీతి వచ్చేస్తుంది, జాగ్రత్త వచ్చేస్తుంది, ప్రార్థన మొదలవుతుంది, వాక్య ధ్యానం మొదలవుతుంది, భక్తిగా బ్రతకటం మొదలవుతుంది, దేవుని పని మొదలవుతుంది, దేవుని ఆలోచనలు మొదలవుతాయి. దేవుని సన్నిధికి రాకుండా ఉండలేవు, దేవుని వాక్యం వినకుండా ఉండలేవు, దేవుని వాక్యం ఇతరులకు పంచకుండా ఉండలేవు, దేవుని పని చేయకుండా ఉండలేవు, ఆయన కోసం బతకకుండా ఉండలేవు. చివరికి ఆయన కోసం ప్రాణాన్ని కూడా త్యాగం చేసేంతటి గొప్ప ఆత్మీయ స్థితికి ఎదిగిపోతావు. ఒక పౌలులాగా, ఒక యోహానులాగా, ఒక పేతురులాగా, ఒక యాకోబులాగా, ఒక స్టెఫనులాగా. ఇలాంటి భక్తి జీవితం ఎప్పుడు వస్తుంది అంటే హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు. మరి ఇచ్చామా హృదయాన్ని? ఇవ్వాలి. లేదు ప్రభా, ఒక పోర్షన్లో నువ్వు ఉండు, ఒక గదిలో నువ్వు ఉండు ప్రభా. ఒక గదిలో మా ఫ్రెండ్ అపవాదాన్ని ఉన్నాడు ప్రభా, ఆయన అప్పుడప్పుడు సాతానని కూడా అంటారు ప్రభా. వాడు ఒక గదిలో ఉంటాడు ప్రభా, అది ఎప్పుడో ఇచ్చాను ప్రభా, ఖాళీ చేయించడానికి నాకు మనసు రావట్లేదు ప్రభా. కాబట్టి వాడు గదిలో ఉంటాడు ప్రభా, నువ్వు గదిలో ఉండు ప్రభా, ఏమనుకోక ప్రభా, అడ్జస్ట్ అవ్వు ప్రభా అంటే అవుతుందా? అవ్వదు. నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే ఎలా ఉండు, చాలా. కానీ వద్దన్నాడు దేవుడు. అలా వద్దు నాయనా, నువ్వు నా సొత్తు, నువ్వు నా సొంతం, నువ్వు నా బిడ్డవి, నువ్వు నీతో నేను ఉండాలి, నువ్వు నాతో కలిసి ఉండాలి, మన ఇద్దరం ఒకటి. సో నీకు తండ్రిని నేను అని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి హృదయాన్ని ఇవ్వాలన్న ఆలోచన మీకుంటే పాడైన హృదయం వద్దు. ఆల్రెడీ పాడైన హృదయాన్ని ఆయన బాగు చేసుకుని నీలో ఉండాలనుకున్నాడు. కాబట్టి మళ్ళీ పాడు చేసుకుని నువ్వు ఉండని పిలవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి మీ హృదయం దేవునికి స్వచ్ఛమైనదిగా కావాలి.